విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ నందు ప్రత్యేక అవసరాల పిల్లల 2 రోజుల జిల్లా స్థాయి ఆర్ట్స్ మరియు కల్చరల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పాల్గొని జ్యోతి వెలిగించి వందే మాతరం గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దాగి ఉన్న సృజనాత్మకతను ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని కోరారు. ఉపాధ్యాయులు పిల్లలకు ఎంతో ఓర్పుతో వినయంతో విద్యను అందించటం దేవుడిచ్చిన వరంగా పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే విధంగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా బనియానపల్లి మండల విద్యాధికారి స్వరూపారాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ మరియు శివరాం, జగన్మోహన్ పలువురు పాల్గొన్నారు. పిల్లల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడానికి మరియు రకరకాల ప్రతిభలు వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ ప్రోగ్రాం చాలా చక్కటి ప్రోగ్రాం. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రాం. పిల్లల్లో రకరకాలైన ఆర్ట్కు సంబంధించిన ప్రతిభను గుర్తించి వాళ్ళని అభినందించి ఆనందింప చేయడానికి ఉద్దేశించినది. నిజంగా ఈ ప్రోగ్రాం చాలా అద్భుతమైంది. మన ప్రభుత్వము చాలా చక్కగా ప్లాన్ చేసేసి పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఇలా పోటీలు నిర్వహించడం కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా కోఆపరేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను చాలా అభినందించాలి. ఎందుకంటే పిల్లల ద్వారా వివిధ రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పేరెంట్స్ వాటినన్నిటినీ కూడా ఇబ్బందులుగా కాకుండా వాటినన్నిటినీ మరి పిల్లలు చూసుకోవడం తమ బాధ్యత. పిల్లల పట్ల వాళ్ళు చూపించే ప్రేమ, అభిమానాలు అందులో కనిపిస్తున్నాయి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.